కిమ్ జోంగ్ ఉన్ నార్త్ కొరియా డిక్టేటర్ గా ప్రపంచానికి పరిచయమే అక్కర్లేని వ్యక్తి. కిమ్ ఒక్కసారి డిసైడ్ అయితే అవతలివాడు ఎంత బలవంతుడైనా లెక్క చేయడు. ఇది తెలిసి కూడా డొనాల్డ్ ట్రంప్ కిమ్ ను టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేశానని ప్రగల్భాలు పలుకుతున్న ట్రంప్ ఉభయ కొరియాల మధ్య యుద్ధం ఆపేస్తా అంటూ కొత్త రాగం అందుకున్నాడు. సౌత్ కొరియా ప్రెసిడెంట్ సమక్షంలోనే కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పుతా అంటూ కీలక ప్రకటన చేశాడు. ఈ ప్రకటనే ఇప్పుడు వరల్డ్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూ. ఎందుకంటే సౌత్ కొరియా అమెరికాపై కిమ్ పీకల వరకు పగతో ఉన్నాడు. పైగా సౌత్ కొరియాతో శాంతికి అస్సలు సిద్ధంగా లేడు. ఇంతకు భారత్ పాకిస్తాన్ సహా 7 యుద్ధాలను ఆపేశానని ప్రగల్భాలు పలుకుతున్న ట్రంప్ ఉన్నట్టుండి ఉభయ కొరియాలపై ఎందుకు ఫోకస్ చేశాడు? కిమ్తో వైరం కంటే స్నేహమే బెటర్ అనుకున్నారా? లెట్స్ వాచ్. నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్తో పెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పుతానని ప్రకటన. కిమ్తో వైరం కంటే స్నేహమే బెటర్ అనుకుంటున్నారా? అమెరికా దాని మిత్రదేశాలతో పోరుకు సిద్ధం. అణ్వాయుధ దళాలు సిద్ధమే. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయినింగ్ పీక్స్ కు చేరుకున్న వేళ నార్త్ కొరియా డిక్టేటర్ చేసిన ఈ వ్యాఖ్యలే సెగలు రేపే. అంతేనా, అణు వ్యాఖ్యలు చేసి వారం రోజులు కాకముందే డేంజరస్ బ్యాలిస్టిక్ క్షిపణిని పరీక్షించి రెచ్చిపోయారు కిమ్. అక్కడితోనూ ఆగలేదు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత అమెరికా నాటి విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ దక్షిణ కొరియా, జపాన్లలో పర్యటించిన సమయంలో మరో డేంజర్ మిస్సైల్ ప్రయోగం నిర్వహించి పెద్దన్న ముందే తొడగొట్టారు. దీంతో అగ్రరాజ్యం కొత్త పాలక వర్గానికి కిమ్ ఏదో గట్టి సందేశమే ఇస్తున్నారనే చర్చ అంతర్జాతీయంగా జరిగింది. నిజమే, కిమ్ అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా డోంట్ కేర్ అని చెప్పేందుకే పదే క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నారు కూడా. అవసరమైతే అగ్రరాజ్యంతోనూ యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే ట్రంప్ నుంచి రియాక్షన్ వచ్చింది. అది కూడా సౌత్ కొరియా ప్రెసిడెంట్ సమక్షంలో. Kim Jong-un and I had a very good relationship, as you remember, and still do. And when I came in, I didn't know him. We had 2 summits, but we became very friendly. Respect. It was great respect. And it was not going to be that way. Had Hillary Clinton won the election, it would have been a disaster. But we think we can do something in that regard with respect to North and South. And I think you are much more prone to doing that than other leaders that I've been working with from South Korea. And we'll work on that. I think it's very good to work with that. ఓవల్ ఆఫీస్లో ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇది. సౌత్ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన లీని తొలిసారిగా ట్రంప్ వైట్ హౌస్ కు స్వాగతించారు. ఈ సందర్భంగా ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఏడాది చివరిలో తగిన సమయంలో కిమ్ జోంగ్ ఉన్ తో సమావేశమయ్యేందుకు ఎదురు చూస్తున్నా అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ తనతో మంచిగా వ్యవహరించారని ట్రంప్ పేర్కొన్నారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఉత్తర కొరియా సుప్రీం నేత కిమ్తో సమావేశం కావాలి అనుకుంటున్నట్టు తెలిపారు. లీ జే మ్యూంగ్ కూడా ట్రంప్ సారథ్యంలో కొరియా ద్వీపకల్పానికి శాంతి చేకూరాలనే అభిలాషను వ్యక్తం చేశారు. ప్రపంచంలో ప్రత్యేక దేశంగా పేరొందిన కొరియా ద్వీపకల్పంలో ట్రంప్ శాంతి తీసుకురాగలరని ఆశిస్తున్నారని, కిమ్ జోంగ్ ఉన్ కు సన్నిహితులు కాగలరని లీ జే మ్యూంగ్ పేర్కొన్నారు. అయితే దీనిపై కిమ్ రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఒక విషయంలో కిమ్ చాలా ఆగ్రహంగా ఉన్నాడు. కిమ్తో మాట్లాడి ఉభయ కొరియాలో శాంతి నెలకొల్పుతా అంటున్న ట్రంపే దక్షిణ కొరియాతో కలిసి ఇటీవల సైనిక విన్యాసాలు నిర్వహించారు. అది కూడా కిమ్ను భయపెట్టాలన్న లక్ష్యంతో. దీనిపై కిమ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. తమ అణ్వాయుధ దళాన్ని విస్తృతం చేస్తారని ట్రంప్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాడు. వారం రోజుల క్రితం అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అధునాతన వార్షిప్ ను పరిశీలించిన కిమ్ ప్రత్యర్థుల సైనిక విన్యాసాలు శత్రుత్వాన్ని పెంచేవే అని చెప్పాడు. కిమ్ ముందు నుంచి అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను దండయాత్రకు సన్నాహంగా భావిస్తున్నాడు. ఈ
ఈ క్రమంలోనే తన సైనిక అణ్వస్త్ర కార్యక్రమాలను సమర్థించుకుంటున్నాడు. అంతేకాదు కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకోవాలనే కాంక్ష అమెరికాలోనే ఉందనే అభిప్రాయాన్ని కిమ్ వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పే ప్రయత్నాలను కిమ్ అస్సలు యాక్సెప్ట్ చెయ్యరు. పైగా ఎప్పుడెప్పుడు దక్షిణ కొరియాపై దండెత్తుదామా అన్న ఆలోచనలో కిమ్ ఉన్నాడు. అయితే కిమ్తో స్నేహానికి ట్రంప్ చేతులు చాచడం ఇదే తొలిసారి కాదు. Relationship with Kim Jong-un, North Korea. If I wasn't elected, if Hillary got in, you would have had a nuclear war with North Korea. He expected it. He expected it. And they said, oh, thousands of people. No, millions of people would have been killed. But I got in. We went to Singapore, we met. We went to Vietnam, we met. We got along really good. We had a very good relationship, and we still do. 2025 మార్చి నెలలో కిమ్తో సంబంధాలను పునరుద్ధరించే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానం ఇది. కిమ్ జోంగ్ ఉన్తో నాకు మంచి సంబంధం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం, కానీ కిమ్ ఖచ్చితంగా ఓ న్యూక్లియర్ పవర్ అని ట్రంప్ బదులిచ్చారు. ఆ తర్వాత కూడా కిమ్ జోంగ్ ఉన్ కు వైట్ హౌస్ నుంచి పదే పదే ఆహ్వానాలు అందినప్పటికీ అతను విస్మరిస్తూనే వస్తున్నాడు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ తన మొదటి పదవీ కాలంలోనూ ఉత్తర కొరియాతో దౌత్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. జూలైలో ట్రంప్ కిమ్తో భేటీని ఆహ్వానిస్తూ రాయిగా దానిని తిరస్కరించినట్టు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. ఇదంతా తెలిసి కూడా ట్రంప్ పదే పదే కిమ్తో సమావేశమవుతానని ప్రకటించడానికి 2 కారణాలున్నాయి. వాటిలో మొదటిది కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పడం ద్వారా తన నోబెల్ కల నెరవేర్చుకోవడం. రెండోది కిమ్తో వైరం కంటే ఫ్రెండ్షిపే బెటర్ అన్న నిర్ణయానికి రావడం. He happens to be a smart guy. Kim Jong-un is a smart guy. You'll reach out to him again. I will. ఉభయ కొరియాల మధ్య వైరం ఈనాటిది కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. 1953లో సైనిక ఘర్షణ నిలిచిన నాటి నుంచి ఇరు దేశాలు విడిపోయాయి. కానీ ఎటువంటి యుద్ధ విరమణ ప్రకటన వెలువడలేదు. దీంతో టెక్నికల్ గా 2 దేశాల మధ్య నేటికి యుద్ధం జరుగుతున్నట్లే లెక్క. ఇరు దేశాలు ఎప్పటికైనా విలీనం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ కిమ్ అధికారం చేపట్టాక ఇవి పతాక స్థాయికి చేరాయి. సో తన ప్రయత్నాలతో ఉభయ కొరియాల మధ్య శాంతి నెలకొల్పితే నోబెల్ ప్రైజ్ కు మరింత చేరువ కావచ్చనేది ట్రంప్ ప్లాన్. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాదు. ఎందుకంటే గత ఏడాది కిమ్ జోంగ్ ప్రకటనతో శాంతి అసాధ్యమని తేలిపోయింది. 2024 జనవరిలో మిలిటరీ కమాండర్ల మీటింగులో కిమ్ మాట్లాడుతూ వాస్తవాన్ని గుర్తించి దక్షిణ కొరియాతో తమ సంబంధాలపై స్పష్టత ఇవ్వాల్సిన టైం వచ్చిందని, ఒకవేళ వాషింగ్టన్, సియోల్ సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే తమ దగ్గరున్న అణ్వాయుధాలను వాడటానికి వెనుకాడబోమని ప్రకటించారు. ఆ తర్వాత కూడా కిమ్ దేశంలోని ఆయుధ తయారీదారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికాతో ఎటువంటి ఘర్షణ తలెత్తినా తట్టుకునే విధంగా ఆయుధాల తయారీని వేగవంతం చేయాలని సూచించారు. కాబట్టి సౌత్ కొరియాతో శాంతి అన్న ఆలోచన కిమ్కు లేదు. ఇక పబ్లిక్ గానే నో చెబుతున్న కిమ్తో సమావేశానికి సిద్ధపడ్డానికి రెండో రీజన్ భయం. ముందు చెప్పుకున్నట్టు కిమ్ డిక్టేటర్ మాత్రమే కాదు, ఎవరినీ లెక్క చేయని మొండి ఘటం కూడా. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తి కావచ్చు, కానీ కిమ్ దగ్గరున్న తెగింపు దానికి లేదు. కిమ్ డిసైడ్ అయితే అమెరికాపై అణుబాంబుల్ని సంధించగలడు. పైగా అతడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల్ని క్యాచ్ చేయడు. ఇది తెలుసు కాబట్టి కిమ్తో పెట్టుకోవడం కంటే కూల్గా డీల్ చేయడమే బెటర్ అని ట్రంప్ భావించి ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. అందుకే ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు నేరుగా సైన్యాన్ని, ఆయుధాలను పంపిస్తున్నా కిమ్ను విమర్శించే ధైర్యం కూడా చేయటం లేదని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రపంచాన్ని టారిఫ్లతో తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ట్రంప్ కిమ్ విషయంలో మాత్రం ఆచితూచి అడుగేస్తున్నాడు. అందుకే ట్రంప్కు సరైనడు కిమ్ జోంగ్ ఉన్ అనేది.